ప్రకృతి మనకి ఎంతో ఉపకారం చేస్తుంది. మనం జీవించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ప్రకృతి ఇస్తుంది. ప్రకృతి నుంచే వస్తుంది, ప్రకృతి శక్తి నుంచే మనం పొందుతాం. కనుక ప్రత్యుపకారం లేదా కృతజ్ఞతగా మనం ప్రకృతి శక్తి. అదొక కారణం అండి. రెండో కారణం ఏంటంటే మనం భగవద్గీతలో విభూతి యోగం చదివితే దైవశక్తి కొన్నిట్లో సహజంగానే ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే మనం ఇక్కడ ఎట్లయితే ఆవాహన చేస్తున్నామో దీన్ని మనం కృత్రిమంగా ఆవాహన చేస్తున్నాం విగ్రహంలో. కానీ కొన్నిట్లో సహజంగానే ఆ శక్తి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక మర్రి చెట్టు ఉందనుకోండి, సహజంగానే మర్రి చెట్టులో దైవశక్తి కొంత ఎక్కువ ఉంటుంది మిగతా చోట కంటే. అంటే ఒక మర్రి చెట్టునే మనం దేవుళ్ళ చూసి మనం ఆరాధన చేస్తున్నాం. అలాగే ఒక భద్రాచలం రాముని కూడా అలాగే ఆరాధన చేస్తున్నాం. దైవశక్తి అక్కడ ఉన్నంత ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ పక్కన ఉన్న ఒక పిచ్చి మొక్క కంటే మాత్రం ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అంటే అది సహజంగానే న్యాచురల్గా అట్లా ఉందన్నమాట. కాబట్టి అట్లా కొన్నిటిని ఆరాధన చేస్తాం. అక్కడ ఆవాహన ఏమీ ఉండదు, సహజంగానే ఉంటుంది.